అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ తిరుపతి లడ్డు కల్తీ చేశారు గిట్లని చెప్పి బాధపడతా ఉంటే ఈ ఆర్కే రోజా మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఏడుస్తూ ఉంది. ఏం జరిగినా మాట్లాడే ఈ ఆర్కే రోజా తిరుమల లడ్డు కల్తీ చేశారు గిట్లని చెప్పి తెలిసినా కూడా ఎందుకు నోరు మెదుపడడం లేదో అర్థమైతలేదు. మొన్నటికి మొన్న మద్యం కల్తీ కేసులో జోగి రమేష్ని అరెస్ట్ చేసినా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్కే రోజా తిరుమలలో లడ్డు కల్తీ ఎవరు చేశారో మాట్లాడకుండా రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద ఏదో మాట్లాడుతూ ఉంది. మీ అందరికి ఒకసారి వినిపిస్తాను, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆర్కే రోజా గారిని చూసిన ప్రతిసారి తిరుమల టికెట్ అమ్ముకుంది గిట్లని చెప్పి మాటలు ఉన్నాయి. అది వాస్తవమా అవాస్తవమా గిట్లని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఆర్కే రోజా మాట్లాడుతున్న మాటలు మీకు వినిపించి దాని తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతాను. చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి ఈరోజు స్పెషల్ ఫ్లైట్లలో మరి ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు ప్రజలు గాలికి వదిలేసి రోజా గారు ఏమో మాట్లాడుతూ ఉన్నారంటే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారు, స్పెషల్ ఫ్లైట్లో ఆడికి ఇడికి పోతా ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పని వీళ్ళకి అర్థమైతలే. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఎర్రచంద్రం పట్టుకొని ఈ స్మగ్లర్లకు అందరికీ చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. స్మగ్లింగ్ చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరూ స్మగ్లింగ్ చేసేవాళ్ళే, గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు, ఎర్రచంద్రం. అంతెందుకు మన ఆర్కే రోజా కూడా దగ్గరుండి చేసింది. ఎందుకంటే మంత్రిగా ఉన్నప్పుడు ఈమె చేసిన పనులు కొద్దిగా కావండి. ఇవి మాట్లాడుతున్నారు చూడండి. వాటికి కోట్లాది రూపాయలు ఉన్నాయి కానీ ప్రభుత్వం మెడికల్ కాలేజ్. ఆర్కే రోజా గారు విహారయాత్ర చేసింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏమేం చేసిరండి? సరే, ఏ ఒక్క రోజైనా మీ మంత్రి పదవికి సంబంధించిన మాటలు మీరు ఏ రోజైనా మాట్లాడారా? మాట్లాడాలా? డాన్సులు వేసుకుంటా, జగన్ గారి గురించి భజన చేసుకుంటా, ఆడదాం ఆంధ్రాలో 400 కోట్లు పక్కన పెట్టేసి తిరుపతి టికెట్లు అమ్ముకున్న దానివి కూడా మాట్లాడుతున్నావు చూడు. ఇది మా దరిద్రము. నువ్వు కూడా మాట్లాడుతున్నావు. పూర్తి చేయడానికి డబ్బులు లేవా అని అడుగుతున్నా. ఎన్నికల ముందర మీరు సంపద సృష్టిస్తాం అంటే నిజమేనేమో అనుకుని నమ్మాం. కానీ ఈ రోజు అర్థమవుతుంది, ప్రజల సంపదని దోచుకొని ప్రైవేట్ వాళ్ళకి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కసారి గట్టి కామెంట్ చేయండి. ఈ కూటమి ప్రభుత్వం మంచి పాలన చేస్తుందా లేదా గిట్లని చెప్పి కామెంట్ చేయండి. ఈ కూటమి పాలన వల్ల కొంతమైనా అభివృద్ధి జరిగిందా లేదా గిట్లని చెప్పి కామెంట్ చేయండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏమేమి ఘోరాలు చేశారు గిట్లని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఆర్కే రోజు అంటా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం చేస్తలేదు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంది. కొత్త కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు, నిరుద్యోగులకి జాబ్ ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. మీకులాగా చదువుకునే పోరగాళ్ళతో వైన్ షాప్లో పని చెప్పేలా ఈ కూటమి ప్రభుత్వం అయితే మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, సరే, మీరు మాట్లాడుతుంది పాయింట్ అనుకుందాం. మీ బినామీ వాళ్ళకి దోచిపెట్టి దాంట్లో నుంచి వచ్చే కమిషన్లతో మీరు సంపద సృష్టించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రజలు తరిమి కొట్టాలి. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టారు కాబట్టి మిమ్మల్ని అసెంబ్లీలో రాకుండా చేశారు. మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టారు కాబట్టి 150 నుంచి 11 తీసుకొచ్చారు. మిమ్మల్ని తరిమి కొట్టారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇంకెంత తరిమి కొట్టాలి చెప్పండి ప్రజలు? అరే, మీరు అంతగానో తరిమి కొట్టినా కూడా ప్రజల ముందుకు వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తా ఉన్నారు చూడండి. మీరు నిజంగా యాక్టర్ అనిపించుకున్నారు. అంతెందుకండి, లడ్డు కల్తీ జరిగింది గిట్టని చెప్పి తెలిసినా కూడా వాటన్నిటి గురించి మాట్లాడకుండా 4-5 రోజుల కిందటనే తిరుపతి వెళ్ళి వచ్చాను. అరే, ఆ లడ్డులు నువ్వు కూడా స్వీకరించుంటావు కదా. సో ఆ పంది కొవ్వు, ఆ జంతువుల మాంసం నువ్వే తిన్నట్టు కదా. ఎంతో మందికి ఆ తిరుమల టికెట్లు బ్లాక్లో అమ్మినావు. వాటన్నిటి పాపపు సొమ్ము ఏదో ఒక రోజు గట్టిగానే జరుగుతుంది. ఆర్కే రోజు గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి చాలా మాట్లాడుతూ ఉన్నాడు. మీ వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు పవన్ కళ్యాణ్ వచ్చి శుద్ధి చేసుకుంటూ వచ్చాడు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు, అసెంబ్లీకి రాకుండా చేశాడు. మళ్ళీ ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే అసలు రాజకీయాల్లో లేకుండా చేసేస్తాడు ఈ పవన్ కళ్యాణ్. మీరు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు కాదండి. నాకు అర్థమైతే ఆర్కే రోజా గారు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన లంగా పాలనన్నింటినీ సపోర్ట్ చేసుకుంటా వచ్చి ఈ కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతారు నాకు అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడమంటే అది మాట్లాడేస్తారు, కానీ వాస్తవాలు మాట్లాడడం మర్చిపోతూ ఉన్నారు మీరు. ఏంటండి ఆర్కే రోజా గారు, మాతో కూడా చెప్పించుకుంటా ఉన్నారు మీరు. సరే, మొన్న కల్తీ మధ్యం చేయించాడు మీ జోగి రమేష్. ఆ జోగి రమేష్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలా? అంటే జోగి రమేష్ కల్తీ మద్యం చేసేందుకు ఇట్లని చెప్పి మీకు తెలుసు కదా. సరే, మొన్న ఇప్పుడేమో టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి వచ్చేసరికి నిజంగా తిరుమలలో కల్తీ చేశాము, ఈ విషయము వైవి సుబ్బారెడ్డికి తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది లీడర్స్కి తెలుసు ఇటని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పేస్తా ఉన్నాడు. సో వీటన్నిటి గురించి మాట్లాడకుండా రోడ్డు మీదకి వచ్చి ఏంది ఊరడం? ఇంత వయసు వచ్చింది, ఇంత వయసులో పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం బంద్ చేసేసి నువ్వు వెళ్తున్న తిరుపతి వెంకన్న స్వామి గురించి మాట్లాడు. అప్పటికైనా కొంచెం పుణ్యం వస్తుంది. నువ్వు ఎట్లాగోనో దొంగ టికెట్లు అమ్మినవు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ పాపం ఇట్లా పోవాలనుకుంటే తిరుపతి లడ్డు గురించి మీరు మాట్లాడండి. వైసీపీ ప్రభుత్వంలో నిజంగా కల్తీ చేసిర్రు,
ఈ ఎవరైతే కల్తీ చేసిరో వాళ్ళందరికీ శిక్షించాలి ఇట్లని చెప్పి మీ కూటమి ప్రభుత్వంలో సంబంధించిన వాళ్ళకే మీరే ప్రశ్నించండి. అప్పటికీ మీరు చేసిన పాపాలు పోతాయి గిట్లని చెప్పి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఆర్కే రోజా గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడము మంచిది అంటారు, కానీ వాస్తవాలు మాట్లాడితే మంచిగా ఉంటుంది గిట్లని చెప్పి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ప్రజలు మీ అందరినీ తరిమేశారు గిట్లని చెప్పి మాట్లాడడం బంద్ చేసి ప్రజలతో ఎలా మాట్లాడాలి, ప్రజల దగ్గరికి ఎలా పోవాలి గిట్లని చెప్పి మాట్లాడాలి. అరే ఆర్కే రోజా ఎస్సీ ఎస్టీ, మేమే ఎస్సీ ఎస్టీ కాదు, మా దగ్గరికి రావచ్చు గిట్లని చెప్పి మాట్లాడిన ఆమె కూడా ప్రజల గురించి మాట్లాడుతూ ఉంది. ఏ రోజైనా ప్రజల సమస్యల గురించి మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని దగ్గర తీసుకుంటారు. ప్రజల్ని సమస్యల్ని మాట్లాడకుండా ప్రజల్ని గాలికి వదిలేసి మాకు కావాల్సిందే పైసలు, ఆ పైసలు మేము వచ్చేంత వరకు ప్రజల్ని గెలవం, ఏం చేయం గిట్లని చెప్పి ప్రజల్ని గాలికి వదిలేస్తే మిమ్మల్ని కూడా ప్రజలు గాలికి వదిలేస్తారు. అందుకోసమే అసెంబ్లీకి రాకుండా చేసేసారు, 150 నుంచి 11 తీసుకొచ్చారు. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఆర్కే రోజా చేస్తున్న పనులన్నిటి గురించి కూడా కామెంట్ చేయండి. ఆర్కే రోజా తిరుపతికి వెళ్ళి టికెట్లు అమ్ముకుంటుంది గిట్లని చెప్పి మాట్లాడుకుంటారు కదా, అది వాస్తవమా అవాస్తవమా కూడా కామెంట్ చేయండి.